సీఎం చంద్రబాబు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. విశాఖలో క్షణం తీరిక లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటూ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఐదున్నర కిలోమీటర్లు 21 నిమిషాలు. ఉత్సాహంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు. ఎండను సైతం లెక్క చేయని సీఎం చంద్రబాబు. ఈ వయస్సులోనూ సీఎం చంద్రబాబు యువకుడిలా పనిచేస్తుంటారని చెబుతుంటారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో భాగంగా ఇది మరోసారి నిజమైంది. విశాఖలో సీఎం చంద్రబాబు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. 5.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాల్లోనే చేరుకున్నారు. విశాఖలో సైక్లింగ్, వాకింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నేను కూడా సైకిల్ మళ్ళా సైకిల్ మొదటి ప్రారంభం అందరికీ చెప్పాను. ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ వీలైనంత వరకు సైకిల్లో తిరిగితే ఏదో ఫోటోల కోసం కాదు, అది ఒక అలవాటు కావాలి, వే ఆఫ్ లైఫ్ కావాలి. ఎలక్ట్రికల్ సైకిల్స్ వచ్చేసాయి. ఒకటి కొనుక్కుంటే ఓపిక ఉంటే పెడలింగ్, ఓపిక లేకపోతే ఎలక్ట్రికల్. రెండోది దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్సర్సైజ్, ఫిట్నెస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఈ సిటీలో వాకింగ్ పాత్ కూడా తయారు చేస్తాం. ఉదయమే కాకుండా పగలంతా బిజీగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఇవన్నీ పూర్తయిన వెంటనే సాయంత్రం మళ్లీ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. 5.5 కిలోమీటర్ల పాటు సైకిల్ తొక్కారు. మీరు కూడా అనవసరమైన ఆరోపణ చేస్తే నమ్మద్దండి. తొందరలోనే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తయి విశాఖపట్నానికి నీళ్లు తీసుకొచ్చి శాశ్వత నీటి పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. అన్ని విధాల ఒక సుందరమైన నగరంగా దీన్ని తయారు చేస్తామని, సుందరమైన నగరమే కాకుండా మీ ఆదాయాన్ని పెంచే నగరంగా, ఇప్పటికే రాష్ట్రంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే నగరం విశాఖపట్నం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీలో లీడర్లు సైకిల్ ఎక్కారు. పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో పొల్యూషన్ ఫ్రీ సొసైటీ కోసం సైకిల్ పై ప్రయాణించారు.